సో గాయ్స్ గుర్తుపెట్టారు నన్ను. నేనైతే మీ రాహుల్ని. అండ్ ఇదైతే మన సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్ పార్ట్ 7 అయితే ఈరోజు పార్ట్ 6 అయితే ఈరోజు షూట్ చేయబోతున్నాం. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంట్రో లేదు, వెల్కమ్ లేదు, నేను ఏం చేస్తున్నాను. అండ్ వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు, రెగ్యులర్గా వస్తాయని చెప్పాడు కదా అనుకుంటున్నారా. ఏం చేద్దామని టైం కుదరట్లేదు. సో ఈరోజు అయితే మనం ఏం షూట్ చేయబోతున్నామంటే సిరీస్ 6 పార్ట్ 6 సిరీస్ 9 పార్ట్ 6. సిరీస్ 6 ఎప్పుడో 1 year ముందే అయిపోయింది. సో అందుకని ఈరోజు సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్ పార్ట్ 7 అయితే షూట్ చేయబోతున్నాం. సో ఇందులోనైతే నేను మీతో ఎప్పుడు డిస్కస్ చేయండి ఒక ఐటమ్ అయితే చేసాము. సో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంట్రో అయితే 2-3 minutesలో అయితే చేద్దాం. సో ఇంట్రో ఇన్ 1, 2, 3 గో. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. సో ఈరోజు అయితే మనం మన సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్ పార్ట్ 5 అని పెట్టాం కదా. ఇప్పుడైతే మనం పార్ట్ 6 షూట్ చేయబోతున్నాం. సో పార్ట్ 6 అయితే బోర్డు చేంజ్ చేసేసాం. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంతా హోమ్ టూర్ ఇచ్చేస్తా, ఎందుకంటే మనం లాస్ట్ వీడియో చాలా చేసాం. అయితే మన చిన్న బాత్రూమ్, ఇందులోనైతే ఒక షవర్ అంటే ఒక టబ్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే ఒక చిన్న టైప్ ఆఫ్ వెయిటింగ్ రూమ్ లాగా. మీరు లాస్ట్ పార్ట్ 5 చూసుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇదైతే మన స్మాల్ టీవీ, అంటే స్నాక్స్ తినడానికి, ఎంజాయ్ చేయడం అంటే స్నాక్స్ తినడానికి అండ్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇంటి లోపట్ల. అండ్ తొందర డోర్స్ అయితే క్లోజ్ చేసేయాలి నేను, ఎందుకంటే మళ్ళీ అవి వస్తాయి. ఇవి ఎంత ఐలాండ్ అయినా యానిమల్స్, హ్యూమన్ అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ మనం అప్స్టేర్స్కి వెళ్తే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇంకా 3 rooms ఉంటాయి. ఈ పైన అంతా బెడ్రూమ్సే. ఈ బెడ్స్లో అలా పండుకొని మంచి ఇంకా టీవీ చూసుకుంటూ పండుకోవచ్చు సూపర్గా. అండ్ నెక్స్ట్ ఇదంతా గ్లాస్, ఎందుకంటే బెడ్రూమ్లో కూడా మళ్ళీ బ్రిక్స్ అని వాడితే చెత్త అయిపోతుంది. సో అందుకని నేను అయితే ఇవి గ్లాస్ దాంతో పెట్టిన. ఈ రూమ్లో కూడా టీవీ అవుతుంది. అండ్ నెక్స్ట్ దేనికి లేనంత స్పెషల్ దీనికి ఉంది, బట్ దీనికి టీవీ లేదు కాబట్టి దీనికి ఒక స్పెషల్గా గార్డెన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం అన్ని రూమ్స్కి పైన చూసుకున్నట్టయితే పైన మంచిగా స్కైని చూసుకుంటూ స్టార్స్ చూసుకుంటూ పండుకోవడానికి గ్లాస్ అయితే పెట్టినాం. అండ్ పైనుంచి ఒకసారి లుక్ చూపిస్తాం మీకు. అండ్ మన వరండా, ఒక 1 minute, ఇదైతే మన వరండా గాయ్స్. ఇదైతే పైన వరండా, కింద ఇవి వరండా స్టెప్స్. అండ్ కింద ఇదైతే చిన్నగా ఇలా ఒకటైతే ఉంది. అండ్ నెక్స్ట్ అప్ సైడ్ లుక్ చూపిస్తా అన్నగా మీకు. ఇదైతే అప్ సైడ్ నుంచి లుక్ అనమాట. అండ్ ఇదైతే మన చిన్న హౌస్, అంటే మన కంఫర్టబుల్ ల్యాండ్లో. అండ్ నెక్స్ట్ ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, స్విమ్మింగ్ చేయాలి కదా సమ్మర్లో వస్తే. సో సమ్మర్లో వస్తే స్విమ్మింగ్ చేయడానికి మన దగ్గర స్విమ్మింగ్ ఇది కూడా ఉంది గాయస్, స్విమ్మింగ్ పూల్. బట్ ఇలా డేంజర్ ఏంటంటే దీని కిందకి వెళ్ళిపోతే రాలేం మళ్ళా, అంటే రావచ్చు కానీ వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చి ఉండాలి. చిన్నపిల్లలు అయితే వెళ్తే రావచ్చు, రాకపోవచ్చు. దాని అయితే కొంచెం సర్చ్ చేయాలి, ఇంకా ఇన్కంప్లీట్. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ ఒక చిన్న రూమ్ ఉంటుంది మూలకి చిన్నగా. ఈ రూమ్లో మనం ఏం చేస్తామంటే ఇదైతే మన సినిమా థియేటర్ ఎంజాయ్ చేయడానికి. సో నెక్స్ట్ మన చిన్న క్యూటెస్ట్ ఫ్లవర్ గార్డెన్. ఈ ఫ్లవర్ గార్డెన్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ మీకు ఇది కావాలంటే మన పార్ట్స్ అయితే చెక్ చేయండి, ఎందుకంటే నేను ఏ పార్ట్లో చేసాను నేను మర్చిపోతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉండాలి చిన్నగా, ఇక్కడ ఉంది ఇదైతే మన ఫార్మింగ్ ఏరియా గాయస్. అండ్ ఇదైతే చిన్న బుషెస్ అయితే పెట్టేశాను, సీడ్స్ నుంచి ఇంత పెద్ద బుషెస్. అండ్ ఇవి రాడిష్ అనుకుంటా. అండ్ ఇవి ఫ్లవర్స్, గ్రాస్, ఇవి బ్యాంబూస్, గ్రాస్, ఇవి రాడిషెస్ అనుకుంటా. ఇవన్నీ వచ్చేసినాయి మనం పెట్టిన ప్లాంట్స్కి. అండ్ ఇప్పుడు ఈ సిరీస్కి అయితే వచ్చేద్దాం. ఈ సిరీస్లో మనం ఏం చేయబోతున్నామంటే ఏం చేస్తున్నాం మర్చిపోయినా నేను, గుర్తుకొచ్చింది. ఒకవేళ సపోజ్ అనుకోండి, ఇప్పుడు మనం తర్వాత రెంట్కి ఇస్తాం కదండి, అంటే ఉట్టిగానే.
సరే ఇప్పుడు మనం వచ్చినాం, ఒక్కసారి వర్షం పడ్డది మరి మీరు ఉన్నప్పుడు, కానీ పిల్లలు ఆడుకోవాలి ఇక్కడ, అప్పుడు ఇట్లా వర్షం ఉంటుంది కదా, అందుకని ఒక చిన్న టెంట్ లాగానైతే రెడీ చేస్తున్నాం. సమ్మర్లో పనికొస్తుంది, ఇంకా రెయిన్ పడ్డప్పుడు కూడా పనికొస్తుంది. సో దానికి నేనైతే ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి లైట్ గ్రే బ్లాక్స్ ఉంటాయి కదా, నార్మల్ కలర్ బ్లాక్స్, అవి తీసుకుంటున్నా. అండ్ బ్లూ కలర్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన హౌస్ పార్ట్ వదిలేసి ఎడిటింగ్ చేద్దాంరా. ఈడ మిడిల్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లర్స్ అయితే పెట్టేసుకుందాం. మనకైతే స్విమ్మింగ్ పూల్కి ఇక్కడికి అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది. స్విమ్మింగ్లో ఆడుకోవాల్సిన వాళ్ళు ఆడుకోవచ్చు అక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళైతే హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. కరెక్టా ఉందా? నేను తప్పు పెట్టిన అనుకుంటా గైస్. లేకపోతే ఆగండి, బ్లూ బ్లాక్స్ కూడా పెట్టి టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనము హాఫ్ అయితే కవర్ చేసాం. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం ఒక బ్లాక్ పెట్టి ఇక్కడ కంటిన్యూ చేసేయడమే అనుకుంటా. మళ్ళీ ఇది కొంచెం తప్పైనా మొత్తం తీసేయాలి. ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది గాయస్. కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే మళ్ళీ మొత్తం కట్టాల్సి వచ్చేది. అండ్ ఇవైతే మన పిల్లర్స్. అండ్ ఈ పిల్లర్స్ అయితే చిన్న టెంట్ లాగా. ఇంత హైట్ అవసరమా మన టెంట్? ఇంత హైట్ అయితే సరిపోతుందిగా, ఇంత హైట్ కూడా అవసరమా అనిపిస్తుంది నాకు. సరే ఆ పైన తర్వాత డిలీట్ చేసుకుందాం. మన టెంట్ అయితే ఇంత, ఎందుకంటే మరీ హై అయిపోయింది. ఒక్కసారి గాలి పడ్డది అనుకో మళ్ళీ అసలుకి అన్బ్యాలెన్స్ అయిపోతుంది హైట్ ఉన్నది. అండ్ అందుకని నేనైతే దాన్ని తీసేసిన. అండ్ ఇప్పుడైతే మనం కరెక్ట్గా మెజర్ తీసుకొని మన గార్డెన్కి దగ్గర అయితే వచ్చేసినాం మనం. నాకైతే ఈడ కావాలి, కొంచెం గార్డెన్ దగ్గర స్పేస్ వదలాలి నాకు. సో నాకైతే ఈడ కావాలి టెంట్. ఆ టెంట్ ఇగోండి. మనం ఎట్లా స్టార్ట్ చేసినాం అట్లనే వర్షం పడుతుంది. వర్షం అంటే నాకు అందుకని ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు సౌండ్ పెరిగిపోతుంది మళ్ళా. ఈయనేనా గైస్ మనం పెట్టినప్పుడు ఈడ. మనం ఇప్పుడు అటు నుంచి చూసుకోవాలి, ఇటు నుంచి చూసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఇవి రెండు జాయింటింగ్, తర్వాత పిల్లర్స్ అవన్నీ పెడదాం. సో కరెక్ట్గా జాయింటింగ్ చేసుకున్నాక ఇప్పుడు అయితే మనము ఇటు సైడ్ కూడా జాయింటింగ్ చేసుకొని సూపర్గానైతే మన టెంట్ అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ ఇంక నేను కుదిరితే డెకరేషన్స్ కూడా చేయాలి ఇప్పుడే ఈ వీడియోలోనే. మీరు చెప్పండి, ఈ వీడియోలో మీకు డెకరేషన్స్ కావాలా లేకపోతే డెకరేషన్కి సపరేట్ పార్ట్ చేయాలా? ఒకసారి మీరు చూస్తలే కదా మన దాన్ని. అయినా మన ఛానల్కి ఎందుకు గైస్ మీరు 400 సబ్స్క్రైబర్స్ అనుకుంటే మళ్ళా 396కి తీసి వచ్చారు. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబర్ అయినా చేయండి 4 సబ్స్క్రైబర్స్ అయినా చేయండి గాయస్. అయినా నేను మీకు చెప్తే ఏంది లేండి, ఎందుకంటే మీరు ఎట్లా మన లాంగ్ వీడియోస్ని చూడరు. ఇవి చేసి కూడా వేస్ట్. నేను నిన్న పార్ట్ 5 చేసి 5 to 6 days అవుతుంది. అయినా ఒక్కరు కూడా చూడలేదు. ఒక్కరు చూసిరు అనుకోండి 5 daysకి, ఇప్పుడు 6th day అనుకుంటా దానికి. మన సక్సెస్ఫుల్గా ఏంటంటే అదేంటి యానిమల్స్ గోల్డెన్ హౌస్ పార్ట్ 2ది. అండ్ నెక్స్ట్ మన న్యూ గేమ్ ఉంది కదా, ఆ కార్ వీడియోకి మస్తు మంది వచ్చారు. దానికైతే పార్ట్ 2 ఎపిసోడ్ 2 అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ సిరీస్ అయితే లాస్ట్ మన మైన్క్రాఫ్ట్ దాంట్లో, ఎందుకంటే మీరు మన దాన్ని సపోర్ట్ చేస్తలేరు. ఒకవేళ మీరు మనం పెట్టే ఎపిసోడ్ 2 న్యూ గేమ్కి ఎపిసోడ్ 2 దాన్ని సపోర్ట్ చేస్తే మళ్ళీ మీకు మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ మీరు ఒకవేళ కార్ వీడియో చూసినట్టయితే మళ్ళీ కొత్త సిరీస్ ఏం సిరీస్ చేద్దామో కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా కామెంట్ చేయండి. ఈ సిరీస్ అయిపోతుంది, ఇంకా సిరీస్ 10 అయితే నాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది. సిరీస్ 11 మైన్క్రాఫ్ట్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే సిరీస్ 10 మైన్క్రాఫ్టే కాదు, అసలుకి అనదర్ గేమ్ అనమాట. న్యూ గేమ్ కూడా కాదు, అదే కార్స్ గేమ్ కాదు. దానికి ఆ న్యూ గేమ్ కార్ గేమ్కి ఒకటి నేమ్ పెట్టాలి. దాని నేమ్ అయితే నేను డిసైడ్ చేస్తున్నాను ఇప్పుడు. దాని నేమ్ వచ్చేసి మనకి ఏం పెడదామబ్బా, ఇది దాని పేరైతే ఎక్స్ట్రీమ్ డ్రైవర్. మనమైతే ఎక్స్ట్రీమ్ డ్రైవ్ అని పెడదాం, బాగుంటుంది. సో మన ఎక్స్ట్రీమ్ డ్రైవ్, నేను
తప్పు చేసేసిన గైస్. ఇప్పుడు అదంతా వేస్టే. ఎక్స్ట్రీమ్ డ్రైవ్కి అయితే మనకి ఎపిసోడ్ 2 కావాలో లేదో మీరే కామెంట్ చేయాలి, ఎందుకంటే దానికి మీరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆ గేమ్ ఎపిసోడ్ 2 వచ్చినాక ఇండియన్ థెఫ్ట్ ఆటో అని ఒక కొత్త గేమ్ ఆడతాం. ఆ గేమ్ మీరు చాలా సపోర్ట్ చేస్తారు, మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే సోనంతా పక్కన పెట్టేసి మనము నేచర్స్లో ఇన్వెంటరీలో నేచర్స్లోకి వెళ్ళి ఇక్కడ గ్లో బ్లాక్స్ ఒకటి ఉంటాయి, ఈ గ్లో బ్లాక్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇదొకటి, నెక్స్ట్ లేకపోతే ఆగండి గాయస్, నాకు ఐడియా వచ్చింది. ఇక్కడొకటి నెక్స్ట్ ఇక్కడొకటి ఇక్కడ అరే మళ్ళీ తప్పు పెట్టేసిన, ఇక్కడొకటి అరే మళ్ళీ తప్పు పెట్టేసిన, ఇక్కడొకటి అండ్ నెక్స్ట్ ఇక్కడొకటి. అండ్ నెక్స్ట్ మనమైతే ఇక్కడ కూడా ఇట్లా డిజైన్ అయితే పెడదాం. ఈ డిజైన్ అయితే నేను రీసెంట్గా చూసాను మైండ్ క్రాఫ్ట్ దాంట్లో, చాలా సూపర్ ఉంది. అండ్ గైస్ మీరు ఎంతమందికి మన వీడియోస్ ట్రూగా ఎంతమందికి నచ్చినాయో చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలి కదా. అండ్ నెక్స్ట్ మనమైతే దీనికి కూడా ఈ వాల్కి కూడా సేమ్ డెకోర్ అయితే చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం తర్వాత డిలీట్ చేసేస్తాను లేండి గైస్. ఇప్పుడు మనం ఏది డిలీట్ చేయాలి, మిడిల్స్ ఉన్నాయి కదా, అమ్మాయి మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇదైతే మన స్మాల్ అండ్ క్యూట్ టెంట్ అన్నమాట. వన్ మినిట్ గాయ్స్, ఇలా మనం 1 బ్లాక్ లీవ్ చేసుకుంటూ పెట్టాలి. మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను చేసి గంట అయింది. ఇలా ఒక్కొక్క బ్లాక్ లీవ్ చేసి పెట్టి లాస్ట్కి మీకు ఈజీ ప్రాసెస్ చెప్దాము అని ఇట్లా చెప్పేస్తున్నా. ఫస్ట్ ఒకటి బ్లాక్ లీవ్ చేసి ఇంకో బ్లాక్ ఆల్టర్నేట్ బ్లాక్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళండి. సెకండ్ దాంట్లో పైన పెట్టిన బ్లాక్స్ ప్లేస్లో ఉన్న కింద సైడ్ బ్లాక్స్ అయితే తీసేయండి. ఆ తర్వాత మీకు ఇలాంటి డిజైన్ వస్తుంది. ఒకవేళ మీకు అలాంటి డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి, చేద్దాం. అండ్ గాయ్స్ నేనైతే ఇప్పుడే ఈ గ్రౌండ్లో ఉన్న లోవర్ అయితే కంప్లీట్ చేసేసిన. అండ్ ఇదైతే ఎరేజ్ అంటున్నాను, నేను డిలీట్ చేసేస్తా. ఇదైతే ఇంకా ఈజీగా ఉంది. ఫస్టే ఒక చిన్న లైన్లో చేసేసుకొని ఇట్లా కింద డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సూపర్ ఉంది, ఇదైతే నాకు నచ్చింది. అండ్ ఇదైతే మన స్మాల్ అండ్ క్యూట్ టెంట్. అండ్ ఈ టెంట్కి మనకి ఇట్లనైతే నేనైతే ఇవి అరేంజ్ చేసుకుంటా. ఇవి కరెక్ట్గా వస్తాయా లేకపోతే రాంగ్ వస్తాయా అని నాకు డౌట్ ఒకటి. కరెక్ట్ వచ్చినాయి. ఇలా పైప్ లైన్స్ అయితే నేను ఇలా అరేంజ్ చేసుకుంటున్నా. ఈ పైప్ లైన్స్ అయితే సూపర్ లుక్ ఇచ్చినాయి మన దానికి. అండ్ గాయస్ మీకు సమ్మర్లో ఎక్కువ వ్యూస్ రావట్లేదు, అందుకని సమ్మర్లో వరకు అయితే ఛానల్లో ఏం వీడియోస్ పెడదాం అనుకోవట్లేదు, ఎందుకంటే మీరు అంత సపోర్ట్ చేస్తలేదు. నాకు సమ్మర్లో పెట్టాలనే లేదు, ఎందుకంటే మనకు ఎప్పుడు తగ్గది 4-5 సబ్స్క్రైబర్స్ దగ్గర గాయస్. ఏం చేయమంటారు, మన ఛానల్ అట్లుంది. అండ్ మన షార్ట్స్కి కూడా ఎందుకు గైస్ నేను లాంగ్ వీడియోస్ అనుకున్నా, మీరు షార్ట్స్కి కూడా ఎక్కువ వ్యూస్ ఇవ్వట్లేదు ఏంటి గైస్. మీరు కనీసం లాంగ్ వీడియోస్ కన్నా ఎక్కువ సపోర్ట్ చేయండి ప్లీజ్. షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్కి ఎక్కువ సపోర్ట్ చేయండి ప్లీజ్. రెండిట్లో లేదో ఒకటి సపోర్ట్ చేయండి, నాకేం వద్దు, రెండిట్లో లేదో ఒకటి సపోర్ట్ చేయాలి కావాలంతే. అయితే షార్ట్స్ సపోర్ట్ చేయండి లేకపోతే లాంగ్ వీడియోస్ సపోర్ట్ చేయండి, కుదిరితే రెండు చేయండి గాయస్, ఎందుకంటే మనకు రెండు సైడ్స్ నుంచి వ్యూస్ బాగా రావాలి. అండ్ నేనైతే కార్నర్కి ఉన్నాయైతే వదిలేస్తున్నాను, ఎందుకంటే అవి అంత లుక్ బాగుండదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఇన్వెంటరీలో నేచర్స్లో ఇంకో కలర్ బ్లాక్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను. నేనైతే ఈ కలర్ బ్లాక్ అయితే తీసుకున్నా, ఎల్లో. ఈ బ్లాక్తోనైతే మనం ఈ డిజైన్స్ అయితే పెడుతున్నాం.
ఇదైతే జాయింటింగ్ ఉంటుంది దీంట్లో. ఇట్లా సూపర్ లుక్తోనైతే మనకి ఇది వచ్చేస్తుంది. మిడిల్లో మనం ఇంకో కలర్ కూడా యాడ్ చేయాలి. ఇదే నేను డెకరేషన్ అన్నా కదా, ఆ డెకరేషన్ ఇదే. మీకు లాస్ట్ కలర్ సూపర్ అనిపిస్తుంది చూడండి. ఇగో చూసారా, స్కెలిటన్స్ వచ్చేసినాయి ఎప్పుడే. ఇంకా అయిపోయి. సరే ఉంచేద్దాం ఈ రోజుకి, ఒక్క రోజుకి, ఈ పార్ట్ ఒక్క పార్ట్కి అది ఎండ్ చేయండి ఇంకా. అండ్ నెక్స్ట్ అమ్మో ఇంకోటి కూడా వచ్చి, అయ్యో నేనేం డిక్లేర్ చేస్తున్నా. ఇదైతే సూపర్. ఈ వీడియోలో నేను ఒక్కటే నేర్పిస్తున్నా, అదేంటంటే ఇదే నేర్పిస్తున్నా నేను. నా ఫోన్ కొంచెం ల్యాగ్ అవుతున్నట్టుంది గాయ్స్, వదిలేయండి. గాయ్స్ మనకైతే మొత్తం డెకరేషన్ అయితే అయిపోయింది అనుకుంటున్నారా? మనకి ఇంకా పని ఉందండి. మళ్ళీ ఇన్వెంటరీలో నేచర్స్లో మళ్ళీ గ్రీన్ కలర్ బ్లాక్ అయితే పట్టేసా. ఇప్పుడైతే గ్రీన్ కలర్ బ్లాక్తో అయితే మనము ఇవన్నీ చేసేయాలి. ఈ మిడిల్లో ఫిల్లింగ్ ఉన్నదంటే దీంతోనే కంప్లీట్ చేసేస్తాను నేను. గాయస్ మనకైతే వచ్చేసినాయి, డిజైన్ అయితే వచ్చేసింది మనకి. ఇలా ఫ్రీగా ఉన్న స్పేస్లోనైతే నేను ఆల్టర్నేటివ్ బ్లాక్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక్కడైతే ఒకటి మిస్ చేసిన అనుకుంటా నేను. ఇది మిస్ చేసిన. అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ గాయస్ మనకు మ్యాక్సిమం 30 minutes అయితే నేను 40 minutes చేస్తున్న ఈ వీడియోని, ఎందుకంటే నేను ఎడిటింగ్ కూడా చేయాలి ఇంకా. సో అందుకని ఇప్పుడైతే ఇదైతే తొందర అయిపోయింది. సో నేను ఇంకొంచెం దీన్ని మోడిఫై చేయడానికి ఆల్ సైడ్స్ అయితే ఇలా ఈ గ్రీన్ కలర్ అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఎల్లో అంత అట్రాక్టింగ్ లుక్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ అదంతా డిలీట్ చేసుకుంటూ కూర్చుంటే మనకు పని అయిపోతుంది. అండ్ ఇటు సైడ్ కూడా నేనైతే అంతా పెట్టేస్తున్నా. అండ్ కింద వాటికి మనమైతే ఏం పెట్టొద్దులేండి, అట్లనే ఉంచేద్దాం. అయితే మన క్యూట్ అండ్ స్వీట్ టెంట్, ఈ టెంట్ అయితే మనకి ఇంత మల్టీ కలర్తోనైతే వచ్చింది. ఇలా మీరు పైన చూస్తే మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఏదో డిలీట్ అయిపోయింది గాయస్. ఇది డిలీట్ అయిపోయింది, ఇది కూడా డిలీట్ కాలే, ఒక్క డిలీట్ అయింది. ఇదైతే మన టెంట్ అన్నమాట. ఈ సిరీస్లోనే నేను ఎండ్ చేద్దాం అనుకుంటే మీరు ఎండ్ చేయనిస్తారా? నెక్స్ట్ సిరీస్లో ఏం చేద్దాం, డెకరేటింగ్ చేద్దాం, అంటే ఇంకొంచెం డెకరేటింగ్ చేద్దాం. ఈ సిరీస్లో మనం కంప్లీట్ చేసింది అయితే ఒక చిన్న టెంట్, అంటే ఒక పెద్ద టెంట్. అండ్ ఇంకోటి కంప్లీట్ చేద్దాం, రీలింగ్ కంప్లీట్ చేద్దామా, ఇంకా ప్రొటెక్షన్. ఈ దీంట్లో అయితే మనం ఒక చిన్న టెంట్ అండ్ ప్రొటెక్షన్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. ఈ ప్రొటెక్షన్కి ఏం లేదు గైస్, జస్ట్ ఇట్లా చుట్టూ రీలింగ్ పెట్టేయడమే. అట్లయితే మంచిగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ టెంట్లో కూడా మిడిల్లో ప్రొటెక్షన్ వస్తుంది గైస్, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకోటి చేయాలి ఈ టెంట్కి, అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ టెంట్ డెకరేషన్ అండ్ ఈ టెంట్ కొంచెం మోడిఫై అండ్ డెకరేటింగ్ అవర్ క్యూట్ అండ్ కంఫర్టబుల్ ల్యాండ్ నైతే డెకరేట్ చేద్దాం. క్యూట్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. సో అందుకని క్యూట్ అండ్ కంఫర్టబుల్ ల్యాండ్, కానీ ఈ పేరైతే కంఫర్టబుల్ ల్యాండే. నేనైతే ఇటు సైడ్ ఎందుకు పెడుతున్నా అనుకోని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇది ఒక సపరేట్ రూమ్ లాగా. ఇక్కడ కూడా ఒకటి పెట్టేయాలి నేను ఇట్లా.
అండ్ గైస్ మనమైతే ఇప్పుడు కొంచెం మోడిఫికేషన్ అయితే చేద్దాం. ఏంటంటే దీనికి ఒక డోర్ పెడదాం. అయితే మన చిన్న డోర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం రీలింగ్ లీవ్ చేసినాం మనం, ఇక్కడ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఈ స్టెప్ ఏం కాలేదు అక్కడ చూద్దాం. ఇంకొంచెం లీవ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్నగా ఇక్కడైతే చిన్నగా ఒకటి ఇట్లా పెట్టేసిన, ఎందుకంటే అక్కడ స్టెప్ ఉంది. ఆ స్టెప్ మీద నుంచి ఒక్కరి కింద పడ్డా అయిపోయి. రెండు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే సూపర్ ఎంజాయ్ చేస్తారు, ఇంకా చల్లగా వేడిగా. ఇంకా స్విమ్మింగ్ రాని వాళ్ళు అమ్మో అయ్యో అయిపోతారు, ఎందుకంటే పాపం స్విమ్మింగ్ రాదు కదా గాయస్, అందుకని. అండ్ నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా ప్రొటెక్షన్కి అయితే ఇదైతే పెడుతున్నా, ఎందుకంటే ఇటు సైడ్ అటు సైడ్ పడ్డా ఇటు సైడ్ ఎటు పడ్డా ఏం కాదు, కానీ ఇటు సైడ్ పడితే మరీ ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్కి రావాలి, చాలా ప్రాబ్లం. సో అందుకని ఈడి వరకు అయితే డబల్ లేయర్ అయితే పెడుతున్నా. ఇంకా చూడండి నేను కూడా రాలేకపోతున్నా. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అంతా, ఇది కూడా ఓషన్ సైడే ఉంది, ఓషన్కి కరెక్ట్ ఓపెనింగ్. స్విమ్మింగ్ చేసుకుంటే ఎవరైనా దుంకిరు అనుకోండి అయిపోయి. అండ్ మన స్విమ్మింగ్లో ఉన్న వాటర్ నాకు తెలిసి దాంతోనే యాడ్ అవుతుంది అనుకుంటా, రివర్ వాటర్తో. అండ్ మనకైతే ఇందులో అయిపోయింది ఇది. అయ్యో నేను ఏం కలను. సరే నాకు అయితే కొన్ని ఫిక్సింగ్స్ ఉన్నాయి, అదైతే నేను ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇది వైట్ బ్లాక్ అండ్ నేచర్స్లోకి వెళ్ళి గ్రీన్ గ్రాస్ తీసుకున్నా. అండ్ ఇదైతే మన స్విమ్మింగ్ పూల్లో స్టార్టింగ్లో కొంచెం పోయింది అది. సో ఇదైతే మన కంఫర్టబుల్ ల్యాండ్ అయితే గాయస్. సో మంచిగా ఏం చేయాలి కదా కొంచెం, సో అందుకని రెయిన్ అయితే ఆపేద్దాం. ఇదైతే నేను 125 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో పార్ట్ 2లోనైతే ఈ మోడ్స్ అన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. టెంపరేచర్, టెంపోటర్స్, టైమ్, వెదర్ అండ్ స్టిక్, చాట్ అండ్ కామెంట్ అండ్ కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ కూడా ఇచ్చిన, TNTs గురించి, ఇవన్నీ గురించి. సో చెక్ ఇట్ అవుట్ అవైతే. అండ్ నేనైతే ఇప్పుడు వెదర్ అయితే క్లియర్, అండ్ మళ్ళీ చాట్ అండ్ కామెంట్లోకి వెళ్ళి టైంలోకి వెళ్ళి సన్నీ సెటర్స్డే ఇదైతే సర్చ్ చేస్తున్నా. సో గాయస్ బయట నుంచి ఒకసారి లుక్ చూద్దామా దీన్ని. అమ్మో ఎంత పెద్ద కట్టినప్పుడు నాయన. ఇదైతే మన కంఫర్టబుల్ ల్యాండ్ పార్ట్, మనం పార్ట్ 6లో ఉన్నాం కదా. సరే పార్ట్ 7 ఈజ్ కమింగ్ సూన్ అని పెట్టేద్దాం ఇక్కడ, ఎందుకంటే మనం లాస్ట్ సిరీస్లో కూడా పెట్టడం మర్చిపోయినాం. ఈజ్ కమింగ్ సూన్ అని నెక్స్ట్ లైన్లో పెడదాం. కమింగ్ సూన్ కదా, సూన్ కూడా నెక్స్ట్ లైన్లో పెడదాం. SOON part 7 is coming soon. So series 9 comfortable and part 9 is coming soon guys, and wait for part 7. Bye bye, wait for part 7. Bye, thank you for watching.